శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చేసే పనులందు ఆటంకాలు చాలా వస్తాయి. బంధువుల చేత, మిత్రుల చేత పోట్లాటలు జరుగుతాయి. కొట్టుకోవడం వరకు వస్తుంది, లేదా తప్పిపోవచ్చు. ముఖాలు మార్చుకొని ఇటోరు అటొకరు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. డబ్బు నష్టము, వ్యవసాయదారులకైతే ధాన్య నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కొత్త పనులు మీరేవి చేపట్టకండి వృశ్చిక రాశి వారు. కుటుంబంలో కూడా చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ప్రతి పనికి ఆటంకాలు, దీనివల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఏ పని చేసినా అనాలోచితంగా చేయకండి. నిదానంగా ఆలోచన చేసి నిదానంగా పనులు చేయడానికి అడుగు ముందుకెయ్యండి. లేదా ఈ నెల మొత్తం మౌనంగా ఉండండి. పనులు చేయకుండా ఉన్న పనినే చేసుకుంటూ ఉండండి. ఆర్థిక పరిస్థితి కూడా కుంటుపడడం జరుగుతుంది. రెండవది ముఖ్యమైనటువంటిది, చెడు స్నేహితులు మీకు తారసపడతారు. ఆ చెడు వారితో మాత్రం స్నేహితం చెయ్యకండి. వాళ్ళు తీయని మాటల చేత మిమ్మల్ని మోసపుచ్చి మీతో స్నేహితం చేసి మీకు అపవాదు తీసుకొచ్చి పెడతారు. జాగ్రత్త. చెడువారితో ఎప్పుడు స్నేహితం చేయకూడదు. నమస్కారం అంటే నమస్కారం అని చెప్పి పంపించాలి, కానీ వాళ్ళతో రాసుకత్తివ్వకూడదు. దానివల్ల చెడు అలవాట్లు అవుతాయి. అప్పుడు అదే మనకు మంచిగా అనిపిస్తుంది. మనం ఎవరు చెప్పినా వినము. ఆ చెడువాడే చాలా మంచివాడని చెప్పి పోట్లాడే అతనితో మనం స్నేహితం చేస్తాము. అతని గురించి డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానివల్ల చెడ్డ పేరు వస్తుంది. దురలవాట్లు అవుతాయి. దురలవాట్లు కావడం వల్ల అన్ని రకాల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చెడు అలవాట్లకు స్నేహితం చేయకండి. ఇది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి అగ్ని వలన భయము, ఇప్పుడు చెప్పానుగా ఎలక్ట్రిక్ అని, అలా అగ్ని వల్ల భయం రావడము, లేదా దొంగల వల్ల భయం కావడము, వాహనాల వల్ల, డ్రైవింగ్ చేయడం వల్ల వాహనాల వల్ల ఇబ్బంది కలగడము జరుగుతుంది. ధైర్యాన్ని కోల్పోతారు రెండవ వారంలో. జాగ్రత్త. మనస్సు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది. పిచ్చిగా ఆలోచన చేస్తుంటారు. ఏదో ఆలోచన చేస్తుంటారు. దానికి ఒక రూపం అనేటువంటిది ఉండదు ఆలోచనకు. అలా ఆలోచన చేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎక్కడో దెబ్బ తాకడము, కాలు చేతులు ఏదో కావడం అనేటువంటి జరుగుతుంది. జాగ్రత్తగా. అంతేకాకుండా కోపం పెరిగిపోతుంది. ప్రతి విషయానికి కోపగించుకోవడము, విసుక్కోవడము, ఎవరు చెప్పినా వినకపోవడము, నాదే గొప్ప అని చెప్పి అనుకోవడము, దీనివల్ల చాలా ఇబ్బందుల పాలవుతారు. జాగ్రత్త. ఎదుటి వ్యక్తులతో అసందర్భంగా మాట్లాడము, కఠినంగా మాట్లాడడం జరుగుతుంది. దీనివల్ల ఎదుటివాడికి కోపం వచ్చి అతనో 2 మాట్లాడము, మీరో 2 మాట్లాడము, దీనివల్ల విరోధాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. అసందర్భ ప్రలాపాలు జరగకండి. మౌనంగా ఉండడం చాలా మంచిది. మౌనం సర్వశ్రేయస్కరం. దానికి మించినటువంటి ఒక మందు ఇంకోటి లేదు. మౌనంగా ఉంటే 2 రోజులు పోతే మంచి రోజులు వస్తాయి. రేపు అనేటువంటిది ఒకటి ఉంది కదా, దాని గురించి ఆలోచన చేసుకుంటూ కూర్చోవాలి. దానివల్ల విరోధాలు ఏర్పడి మంచి స్నేహితులను పోడగొట్టుకోవడం అనేది జరుగుతుంది రెండవ వారంలో. మూడవ వారంలో చెంచల బుద్ధి, స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు ఏదీ ఉండదు. డాన్సింగ్ వంక అని ఉంటుంది. అది ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకు, ఇంకొక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు ఎప్పుడు దుంకుతూనే ఉంటుంది, కానీ ఒక దగ్గర స్థిరంగా ఉండదు. అలాగే మూడవ వారంలో మీ మనసు స్థిరత్వంగా చంచలంగా ఉంటుంది. ఏ పని చేయాలి, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఈ పని అనే ఆలోచనలే ఉంటారు, కానీ దాన్ని ఒక రూపానికి తీసుకురావడానికి జరగదు. వృశ్చిక రాశి వారికి అనారోగ్యంగా ఉంటుంది. ప్రతిదానికి విసుక్కోవడము, భార్యాబిడ్డలతో పోట్లాడము వస్తుంది. ఇంట్లో చెప్పకుండా దూర ప్రయాణాలు చేయడము, ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల చేత, భార్యాబిడ్డల చేత తిట్లు తినడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఎక్కడికైనా వెళ్తే ఇంట్లో చెప్పి వెళ్ళండి, మేము వస్తున్నామని. పలానా దగ్గరికి వస్తాను, పలానా నాడు వస్తానని చెప్తే బాధ ఉండదు. కానీ మీరు చెప్పకుండానే ప్రయాణం చేసేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు ఈ నెలలో. కాబట్టి ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్త. ఇది. ఇక 4వ వారం స్థాన చలనము. చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో బదిలీలు కావడము, మీరు అనుకున్న చోటికి బదిలీ కాకుండా మీకు ఇష్టం కానిటువంటి ఒక చోటికి బదిలీ చేయడం అధికారులు,
దానివల్ల ఇబ్బందులు రావడం అనేటువంటి జరుగుతుంది. మనశ్శాంతి లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మందగిస్తుంది. కాబట్టి చగు జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో వృశ్చిక రాశి వారు. ఈ రాశివారు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం గనక పారాయణం చేసినట్లయితే ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల సకల కష్టాలు వెళ్ళి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.